ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమ ఎజెండా ఆల్రెడీ అమల్లోకి పెడతారు. అంతకుముందు ఇచ్చిన హామీలు నవరత్నాలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సంతకం చేస్తే ఇప్పుడు సూపర్ 6 అన్నటువంటి పథకాలతో లైన్లోకి వచ్చినటువంటి చంద్రబాబు గారు తొలి లెక్క పాంచ్ పటాకా అనాలి. 5 రకాలైనటువంటి సంతకాలతో రంగంలోకి దిగారు. మెగా డిఎస్సి ఏ నిరుద్యోగుల ఆశలు సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం మొట్టమొదటి జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు సచివాలయాల ఉద్యోగాలు మాత్రం జరిగినాయి. ఆ తర్వాత ఏడాదికి జాబ్ క్యాలెండర్ అన్నటువంటిది వదిలేసినటువంటి నేపథ్యంలో అసంతృప్తితో రగిలిపోయిన నిరుద్యోగులు కసిగా వేసినటువంటి ఓటు చంద్రబాబుకి వాళ్ళ కోరికల్ని తీర్చుతూ మెగా డిఎస్సికి సంతకం పెట్టారు. ఇక నోటిఫికేషన్ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ 6,500 ఏమోతో జగన్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని కోర్టులో అడ్డుకోవడంతో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ 6,500 భర్తీ చేయడం దాన్నే మెగా డిఎస్సి అంటారా? ఇంకో 10,000 ఉద్యోగాలు కలిపి ఏమన్నా 15,000 16,000 ఉద్యోగాలు చేస్తారో చూడాలి. ఇది నెంబర్ 1. అది మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. అదే సందర్భంలో రెండవది వచ్చేటప్పటికి కీలకమైనటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కరెక్ట్గా ఎన్నికల ముందు తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి మొసాయిదా చట్టాన్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటిది. ఇందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటి దాని ద్వారా మన భూములు లాగేసుకుంటారు అన్నటువంటి ప్రచారం చిట్ట చివరిలో చేసింది. చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. అది దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ అదొకటి రెండవ సంతకం పెట్టారు. అది రేపు శాసనసభలో ఆ చట్టం తీసుకురావాలి. దాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఇంకో చట్టాన్ని తీసుకురావాలి. ఇవి రెండు సాధారణంగా రేపు జరగాల్సింది శాసనసభలోనే ముందుగా చేయబోతున్నట్టు సంతకాలు చేయడం ద్వారా ఒక భరోసాని ఇచ్చారు ఆ 2 వర్గాలకి. మూడవది ప్రజలందరూ కోరుకునేటువంటి 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటిది. ఎవరైతే ఇప్పుడు 67 లక్షల మంది పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకి రేపు నెల 1 తారీఖునే 7,000 రూపాయలు చొప్పున ఇచ్చేట్టు, ఆ తర్వాత 4,000 రూపాయలు ఇచ్చేటట్టు అన్నటువంటిది. 4,000 రూపాయల పెన్షన్, అట్లాగే వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్. ఇది ఇప్పుడు దాని మీద కూడా ఒక సంతకం చేశారు. ఇది ఖచ్చితంగా అమల్లోకి తీసుకొస్తున్నారు. మరొక వైపున ఏదైతే మన స్కిల్ సెన్సెస్ అనేటువంటిది ఏ ఇళ్లల్లో ఏమేమి చదువుకుంటున్నారో ఆ చదువుకున్నటువంటి వాళ్ళకు ఉన్న అర్హత ఏంటి, టెక్నికల్గా, మెకానికలా, ఇంజనీరింగా, సాఫ్ట్వేరా, ఏ వ్యవస్థలో, లీగలా, ఎంబీఏనా, ఫైనాన్సా, ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించి డేటాని తయారు చేసి ఆ డేటా ఆధారంగా చర్యలు తీసుకునేటటువంటి వ్యవహారం ఒకటి. తర్వాత అన్న క్యాంటీన్ ఏదైతే గతంలో చంద్రబాబు గారి టైంలో చివరిలో ఆరంభమైన అందరికీ అన్నం పెట్టారు. 300 మందికి రోజుకి భోజనాలు ఏర్పాటు, టిఫిను భోజనాలు ఉండే పొద్దున మధ్యాహ్నం రాత్రి. అవి తర్వాత కాలంలో జగన్ వచ్చాక వాటిని ఆపేశారు. అప్పుడు 300 ఏమో చేశారు. ఇప్పుడు అవన్నిటి తర్వాత ఆ బిల్డింగ్లు ఈ బిల్డింగ్ దగ్గర మార్చేశారు. ఇప్పుడు వాటిని మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేయబోతున్నారు. తద్వారా ఒక కీలకమైన స్టెప్ వేయబోతున్నారు. వాటిలో మళ్ళీ భోజనాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ క్యాంటీన్లని అవే ఉంచుతారా, ఇంకా ఎక్స్పాండ్ చేస్తారా? ఎందుకంటే ప్రతి 2,000 మందికి ఒక క్యాంటీనో లేకపోతే ప్రతి 10,000 మందికి ఒక క్యాంటీనో ఇట్లా ఏర్పాటు చేస్తారా? ఇది చూడాలి. ప్రస్తుతం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఈ 5 మీద సంతకం చేశారు బాబు గారు.